కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామానికి చెందిన పేరూరి జాలమ్మపై అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు చేయడంతో పాటు ఆమెపై అత్యాచారానికి మరియు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన కొప్పర్తి ఓబుల్ రెడ్డి అతని భార్యపై కఠిన చర్యలు చేపట్టాలని ఐద్వా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్కే బషీరా, లక్ష్మీ ప్రసన్న, సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు, డివైఎఫ్ఐ నాయకులు నరేంద్రలు డిమాండ్ చేశారు. బాధితురాలు జాలమ్మకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంతులను వారు కలిశారు. బాధితురాలికి న్యాయం చేయాలని మద్దతుగా వెళ్లిన ప్రజా సంఘాల నాయకుల పట్ల డీఎస్పీ దురుసుగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం జాలమ్మపై అత్యాచార యత్నానికి అదే గ్రామానికి చెందిన కొప్పర్తి ఓబుల్ రెడ్డి పాల్పడ్డాడని జాలమ్మ తప్పించుకుని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో జరిగిన విషయం చెబుతున్న తరుణంలో ఓబుల్ రెడ్డి, అతని భార్య ఇద్దరు బాధితురాలు జాలమ్మపై ఆమె కుమారుడు మల్లికార్జునపై దాడి చేసి గాయపరిచారన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి అప్పటి ఎస్ఐ త్యాగరాజు అక్రమ కేసు నమోదు చేశారని విమర్శించారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా ప్రజా సంఘాల పట్ల చులకన భావంగా మాట్లాడటం సరికాదన్నారు. జాలమ్మపై అక్రమ కేసులు రద్దు చేయడంతో పాటుగా నిందితులను కఠినంగా శిక్షించాలని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐ త్యాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిన చోట బాధితులకు న్యాయం చేసేందుకు ప్రజా సంఘాలు మద్దతుగా పోరాటాలు చేయడం జరుగుతుందని అధికారులు గ్రహించాలని సూచించారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతరం చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయి. రైట్ చిను పద రైట్ పద పద రైట్ రైట్. కనిగిరి పట్టణంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయుడు చిన్నపిల్లల పట్ల, మైనర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తానని చెప్పేసి ఈరోజు తెలియటిలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ చేయడంలో భాగంగా నేను మామూలు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ సిఐ గారు వేరే డ్యూటీలో ఉండడం వల్ల నేను రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం జరిగిందని చెప్తున్నారు. అవన్నీ మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా అక్యూజ్ని కూడా మేము జ్యుడిషియరీకి ఆఫీసర్స్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి మేము రికార్డు ప్రిపేర్ చేసుకుంటాము. ఫర్దర్గా చెప్తాము డెవలప్మెంట్స్.